మోందా తుఫాన్ కారణంగా కోహెడ మండలంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మరియు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఇవాళ బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేష్లతో పాటు బీజేపీ నాయకులు కోహెడ మండలంలోని మోందా తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను మరియు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మొన్నటి రోజు పడ్డ వర్షానికి మోతే తుఫాన్ కారణంగా కోయడ మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో వరి చేనులు మొత్తం కోతకొచ్చిన చేనులు మొత్తం ఒరగడం జరిగింది. కొన్ని నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. తీవ్ర నష్టం ఏర్పడడం జరిగింది కోయడ మండల కేంద్రంలో. కావున తక్షణమే కోయడ మండల కేంద్రాన్ని మన దాని కింద తీసుకొని తక్షణమే రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన మొన్న రాష్ట్ర వ్యాప్తంగా మోతే తుఫాను కురిసిన సందర్భంలో ముఖ్యంగా మన హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీవిదేపల్లి కావచ్చు, ఎలకతుర్తి కావచ్చు, అక్కడపేట, హుస్నాబాద్, అందులో ముఖ్యంగా కోయడ, మా కోయడ మండలంలోని 27 గ్రామాల్లో దాదాపు రైతులందరూ చేతికొచ్చిన పంటను కొందరు అమ్ముకోవడానికి కళ్ళలలో పెట్టిన పంట కావచ్చు, కొందరు కోతలో ఉన్నటువంటి పంట కావచ్చు, ఈరోజు ఈ రకంగా కింద పడిపోయి రైతులు దుఃఖసాగరంలో కోయడ మండల రైతాంగం అంత ఉంది. ఆ రైతులందరినీ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, లేకపోతే తడిచిన ధాన్యం విషయంలో కావచ్చు, ఏ ఏ విషయంలో అయినా కూడా పత్తి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఏ పంట అయినా షరతులు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా కొన్ని ప్రాంతాల్లో తిరిగి రైతుల సంబంధించినటువంటి పడిపోయినటువంటి పొలాలను చూడడం, అలాగే వడ్లు నానినటువంటి ఆ రైతులు ఏవైతే కుప్పలు పోసుకుంటూ ఎండవేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందో అవన్నీ చూస్తే నిజంగా దుఃఖానికి అందరం కూడా దుఃఖించే పరిస్థితిలో ఈరోజు కోయడ రైతాంగం ఉంది. కాబట్టి మంత్రి గారు ఇట్లా చూసి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళకు తక్షణ సహాయంగా అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి ఎవరెవరైతే రైతులు నష్టపోయిన పంట నష్టపోయినటువంటి రైతాంగం ఉందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన పథకాన్ని పెట్టిండు.